ఈ పార్టీకి చెప్పే అప్పటిలో వెళ్ళిపోతుంది. ఎందుకు? అధికారం కోసం వెళ్ళిపోతుంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అతను భారతదేశానికి దేశవ్యాప్తంగా ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉంటాడు. న్యాయశాఖ మంత్రి, కేంద్ర మంత్రిగా ఉంటుంటే ఆయన కూడా ఒక రాజీనామా చేస్తాడు. ఎందుకు రాజీనామా చేస్తాడంటే హిందూ కోడ్ బిల్ అంటే మహిళలకు సమాన హక్కులు కావాలని ఈరోజు మనం మాట్లాడుకుంటాము కదా. చాలా మంది కోర్టుల్లో మహిళలు కూడా ఆస్తిలో సగభాగం ఉండాలి, మహిళలకు సమ వాటా ఉండాలని మాట్లాడుకుంటాడు కదా. ఆయన హిందూ కోడ్ బిల్ ని వ్యతిరేకించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా మాన్యశ్రీ కాంచీరాం మిత్రులారా, మహిళలందరికీ చేస్తా ఉన్నా ఈ రోజు దేశంలో చాలా మంది నాయకులు ఉన్నారు. మేము ఇక్కడ చాలా మంది పురుషులంతా కూడా మేము చేసుకొని కూర్చొని, కానీ మాకు అధినాయకురాలు ఉన్నారు. అధినాయకురాలు అంటే ఆమె ఆశావాసి నాయకురాలు కాదు. ఈరోజు ఒక చిన్న కౌన్సిలర్ గెలిపించుకునే పరిస్థితుల్లో చాలా రాజకీయ పార్టీలు చాలా సంఘాలు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, అమిత్ షాకి ఒకే ఒక సింహసంలో ఒక నాయకులు ఉన్నారు. ఎక్కడ? ఢిల్లీలో ఉంది, వైజాగ్ లో ఉంది, ఢిల్లీలో ఉంది. మనమంతా ఏమనుకుంటాము అంటే ఈరోజు మన హక్కులు చాలా మనకంతా మన హక్కులు ఉన్నాయంటే దానికి చాలా మంది సంఘాల నాయకులు ఉంటారు. ఎస్సీ బీసీ మైనారిటీ సంఘాల నాయకుల యొక్క పోరాటం ఎదుర్కొంటారు. వీటి ఒక విషయం నేను చెప్తానని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా శాసనాలు కేవలం అసెంబ్లీలో పార్లమెంట్ లో మాత్రమే జరుగుతుంది. అక్కడ మాట్లాడిన మాత్రమే రికార్డ్ అవుతుంది. మనం దీనిపై ఎన్ని పోరాటాలు చేసినా, మనం ఎన్ని పోరాటాలు చేసినా అంతిమంగా శాసనాలు మాత్రం పార్లమెంట్ లో శాసనసభలో మాత్రమే జరుగుతుంది. అలాంటి పార్లమెంట్ లో మనమైన భారత రాజ్యాంగాన్ని సమీక్ష చేయాలన్నా, భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా మనపైన కుట్రలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఎంతో కొంత భయపడి ఉంటారంటే దానికి ఒకే ఒక కార్యక్రమాలు, అదే బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు వేణుకుమారి మాయావతి గారు మాత్రమే. అలాంటి మాయావతి గారిని ఈ స్థానంలో నిలబెట్టి ఆమె టీచర్ గా ఉంటే ఆ టీచర్ పదవి నుంచి కూడా మీరు ఏమంటే నేను ఐఏఎస్ అవ్వాలి, నేను ఐఏఎస్ అయ్యి నేను ఈ సమాజానికి సేవ చేయాలని చెప్పి ఆమె మాట్లాడుతున్న సందర్భంలో మాన్యశ్రీ కాంచీరాం గారు ఒక ఐఏఎస్ కాదమ్మా, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఈ విధానం పెట్టి మీరు ముఖ్యమంత్రి చేసి ఆ విధంగా సర్వీస్ చేస్తానని చెప్పి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్యశ్రీ కాంచీరాం గారిని వేణుకుమారి మాయావతి గారు. ఈ విషయాలంతా కూడా ఎందుకు చెప్పారంటే మనము ఒక అపోహలో ప్రతికేస్తూ ఉంటాం. మనమంతా అపోహలో ప్రతికేస్తూ ఉంటాం. ఏంటో అపోహ అంటే ఒక సందర్భంలో చిన్న ఉదాహరణతో నేను అసలు విషయానికి వస్తాం. మహాత్మా జ్యోతిబా ఫులే ఆయన ఒక పెళ్లిని అటెండ్ అవుతారు. ఎవరి పెళ్లి అంటే బ్రాహ్మణుడి పెళ్లికి అటెండ్ అవుతారు. బ్రాహ్మణుడి పెళ్లి ఆయన స్టేట్ బ్రాహ్మణుడి పెళ్లికి పోతాడు. పెళ్లికి పోయినప్పుడు ఆయన అక్కడ ఏదైతే ఒక అవగాహన ఉంటుంది. బ్రాహ్మణులో ఉన్నటువంటి పెళ్లిలో నుంచి మహాత్మా జ్యోతిబా ఫులే బయట వచ్చేస్తాడు. మహాత్మా జ్యోతిబా ఫులే ఏమంటే ఒక పీసీ కులానికి సంబంధించిన ఆయన, నువ్వు ఒక బీసీ కులానికి సంబంధించిన వాడివి, నువ్వు ఈ పెళ్లిలో ఉండకూడదని చెప్పి ఆయన బయటకు వచ్చేస్తాడు. ఆయన బయటకు వచ్చేస్తే ఆయన ఒక చెరువు కట్టు కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అరే నేను కూడా నా స్నేహితులాగా బ్రాహ్మణులుగా ఆయనతో సమానంగా చదువుకున్నా, నేను కూడా ఆయనతో బాగా నేర్చుకున్నట్టు, కానీ ఎందుకు మేము మన ఇంట్లో బయటకు వదిలేసామంటే కేవలం కులంతో ఆయన బయటకు వదిలేసామని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటాడు. బాధపడే సందర్భంలో ఒక అంటాడు వారి సంవత్సరానికి పక్కన చెరువు పండించి ఆనందంగా ఒక కళ పట్టుకుని మూతికి గుర్తుంటారు. ఆయన మూతికి ముంద అంతరాడి కులం ఆయనకు మూతికి గుర్తుంటది. ఆ మూతికి ముంద ఎందుకుంటే మన ఆయన మాట్లాడేది వల్ల ఇష్టపడితే అంతర కులాల వాళ్ళు బ్రాహ్మణులతో కూడా కొట్టేస్తారు, మైల పడతారని చెప్పి ఆయన మూతికి గుర్తుంటది. ముడి చీపుంటది. ఆయన వేసుకున్న అడుగులంతా కూడా ఎవరు కూడా తొక్కకుండా అడుగుల పోచుకుంటా పోతా ఉంటది. ఆయనకు ముడికి కాటాడుతుంది. అదే విధంగా మెల్లో గంట ఉంటుంది. ఆ మెల్లో గంట ఏంటంటే ఆయన నడుచుకుంటూ చెంట వచ్చినప్పుడు ఆయన మీద అదనంగా పడకుంటుందని చెప్పి ఆయన ఒక గంట కట్టింటారు. అంటే ఒక మూతికి ముట్ట, ముడికి చీపుడు,